నమస్తే, నీకోసం వచ్చిన చెప్పు. మా సమస్య చాలా ఉందన్న, మాకు నువ్వే న్యాయం చేయాలి సార్. నమస్తే సార్. ఒక పదంలో చెప్తావా చెప్పలేవా? ఒక పదంలోనే చెప్తా సార్. మాది భూమి పెండింగ్ ఉంది. భూమి పెండింగ్ లో ఇది అన్న ఇక్కడ వేసుకుంటాండే, తమ్ముడు అక్కడ వేసుకుంటున్నాడు. ఈడనా తోటకాడనా? తోటకాడు సార్. నేను చెప్పే సపోజ్ ఇప్పుడు ఇది అన్న అమ్మినాడు, తమ్ముడు కాళ్ళ కింద ఉన్నాడు. అన్నది తలకాయ అన్న అమ్మినాడు. మాకు అమ్మిండేదే మొద్దు. మాకు ఇట్లా చక్కగాలని మేము వేసాం. దారి కావాలనే దారిలే మాకు చక్కగాలి సార్. ఇక్కడ పంపులు మార్చాలని ఏ బియ్యం వేసినారు కదా, దాన్ని ఇట్లా తిప్పాలా అంటున్నారు. తిప్పాలంటే ఏమో అంటున్నారు సార్. ముగ్గురు అన్నదమ్ములు, నువ్వు నేల కొరుకునే నీకు చక్కగా ఏమో నువ్వేం చేసుకుంటావో చేసుకోవాలి. మా అన్నదమ్ముల సమస్య అయితే అమ్మినాడు మా బావ. అమ్మినాడు. గోవింద్ రెడ్డి కొన్నాడు. ఏం చేసినా పిన పెద్దలందరూ చెప్పినా ఏం లేదు సార్. మేము ఏం చేయలేదు, నువ్వే న్యాయం చేయను. నువ్వు ఎట్లా చెప్తే అట్లా ఇస్తాము. అమ్మేటప్పుడు కొన్నోళ్ళు ఇట్లా ఈ ఎద్దులో చూపించినారు కదా. ఇప్పుడు పాతకాలంలో బెగదాల దిగదాలని తీసుకున్నారు. ఇప్పుడు కొన్నోళ్ళు ఒప్పుకోవాలనా అంటే పాతలు అమ్మిన అంటే మా అన్నదమ్ములు రీటర్ అయినలేరా సార్. హద్దులు ఎలా వచ్చినాయి ఏంటన్నా? హద్దులు ఎలా అది రీటర్ అన్నదమ్ములకే సబ్సిడీ లైన్లే. సబ్సిడీ కొనేవాడు ఎట్లా కొన్నాడు? ఆ పక్కని కొన్నాడు అన్న. కొన్నోంది తప్ప అమ్మినోంది తప్ప. అమ్మినోంది తప్ప కొన్నోంది తప్ప మాకు సంబంధం లేదు. అమ్మినోంతో సంబంధం లేదు. మాకు చక్కగా గాల అంటే నువ్వేం చేసుకుంటావో. ఇప్పుడు ఒక్క నిమిషం ఉండు. మీరు అన్నదమ్ములు పెట్టుకునే గీసుకుని నాకేం సంబంధం అవుతుంది? నాకు అర్థం కాదు. సంబంధం లేనా? నువ్వు వచ్చినా కాబట్టి నువ్వు నిన్ను అడుగుతాను. గవర్నమెంట్ ఒక్క నిమిషం ఏం పేరు మన పేరు? నా పేరు సరోజమ్మ. సరోజమ్మ. గవర్నమెంట్ ల్యాండ్ అనుకో, మేము ఆ విఆర్ వాళ్ళను వీళ్ళని పిలిచి ఇట్లా పోండి అని చెప్తాం. మీది పూర్వమాస్తున్నప్పుడు కోర్టులో వాళ్ళు ఏమంటే వేసినాం సార్. పూర్వమాస్తున్నప్పుడు ఇంకెవరి వాళ్ళు పెట్టుకొని చేసుకోవాల్సిందే తప్ప మేము పంచాయతీ చేసేది ఏముంటది అంటే మేము పంచాయతీ. నేను చెప్పేది ఒక నిమిషం నిన్న. ఇప్పుడు పైన వాళ్ళకి 16 ఎకరాలు ఉంది. వాళ్ళకి దావక్కైతే లేదు. పాకూడదని నేను కళ్ళ వేసి వచ్చిన. కళ్ళ తీసే చెట్లు పోతున్నారు వాళ్ళు 3 ఇళ్ళు కానీ పాకూడదు. నాకేం తెలుసు అది ఎట్లా పోతున్నారు చెప్తానండి. ఇది అన్నయ్యకి అర్థం కాదు. చెప్పినారు కానీ అది కొన్నోళ్ళు అడ్జస్ట్ కావాలి. మీరు అట్లాంటి అంటే నాకు ఉన్న ఇంటికి 4 పోతాయి రోజు. ఇదే వైఎస్ఆర్ కి దీనికి సంబంధం ఏముంటది? ఒక్క నిమిషం ఉంటుంది. మీ అన్నదమ్ములు పెట్టుకున్న దానికి పార్టీకి ఏం సంబంధం? అన్నదమ్ముడేమో ఇస్తానంటున్నాడు, కొన్నాడు ఏనంటాడు. ఏం కొన్నానికి ఏమో హక్కు ఉంది. అదే కొన్న హక్కే ఉంది. కొన్నానికి హక్కు ఉంది. కొనింది అది మాకు కావాలని. సరోజమ్మ చెప్పన్నా, నేనేమి ఇస్తాను. ఒక్క నిమిషం ఉండు. మీ ఆవేశం ఎట్లనే ఉండు. అమ్మినోనికి కొన్నోని దగ్గర మీ అన్నదమ్ముల దగ్గర చూపించుకో. మీ మరుదుల దగ్గర ఆవేశం నా దగ్గర కాదు. ఎవరున్నారు? ఆవేశమే సమస్య పరిష్కారం కాకుండా ముగ్గురు అన్నదమ్ములు కొట్టినాడు మా ఆయన. నేను నోరుకు భయపడి ఉరుకుతాన్నారు. నేనే ఇంతసేపు వింటానా? సరోజమ్మ, ప్రైవేట్ సంబంధము మీరు అన్నదమ్ములు తేల్చుకోండి. ఇంకా లేకుంటే మీ ఊర్లో ఇంకా ఏడలేదు. మీ ఊర్లో ఒకటి ఇంకా పిన పెద్దల పంచాయతీలు జరుగుతుంటారు. చెప్తున్నారు వాళ్ళు ఏమంటే కదరంగిలు దొరుకుంటారు, ఉంగరాలు చేతులు పెట్టుకుంటారు. వాళ్ళకే ఇల్లు ఇస్తున్నారు. మాకు పేదలకు మా ఆయన ఇప్పుడు ఊర్లో లేడు. మేమేం చేయాలి? కొట్టినారు. ముగ్గురు కొట్టి గాయాలు అయినాయి. ఒక్క నిమిషం సరోజమ్మ, నువ్వు ఇట్లే మాట్లాడితే నాకు సంబంధం లేదు. మీరు ప్రైవేట్ది, నాకు సంబంధం లేదు. మీరు కోర్టులో తెలుసుకోండి. మామూలు అట్లా అడుగుతా అంటే భయపడరా ఎవరైనా కానీ? ఏమ్మా దారా ఎందుకు ఏడుస్తాను? ఈడ ఎవరెవరు ఉంటారు? ముగ్గురు ఉంటారు. ఎవరెవరు? సన్న పిల్లోడు, నేను. సన్న పిల్లోడు అంటే కొడుక? ఎంత వయసు? 20 ఏళ్ళు ఉంటాయి. పెళ్ళయిందా? పెళ్ళైంది. పెళ్ళిపోయింది. పెళ్ళాం మారిపోయిందా? వెళ్ళిపోయిందంటే నీకేం తెలుస్తుంది? రాజకుమారు ఈ పెద్దమ్మకు ఇల్లు అంట. ఇంతకుముందు ఏమన్నా ఇల్లు తీసుకున్నావా? తీసుకున్నా సార్. అక్కడే ఉన్నారు. వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరికి వచ్చింది. ఇద్దరికి వచ్చింది. ముగ్గురు కొడుకులు అయితేనా? సన్న కొడుకు ఒక్కడికి చనిపోయినాడు సార్. లేడు. ఎప్పుడు తెలుసు. ఒకటి ఇల్లు అంటే పెట్టాను. నీ ఆధార్ కార్డు తీసుకొని కొడుకు అడిగా కొడుకు పని
ఏం పనికి పోతున్నాడు? ఆటలు పోతాడు, సొంతకాడ ఏదో తాగుతాడు, మాకు కొట్టే అయింది అన్నీ చేసి దాటుకుంటాడు. ఏడు సబ్దులే దానికి ఏం మా పరిస్థితి ఎట్లుంది సార్? ఏమైంది ఇప్పుడు? ఏమైంది? ఎవరా పిల్లలు సొంతకాడ తాగేది కొట్టే తాగేదానికి ఎవడేం చేసేది అంటది. ఇంట్లో లేదు సార్. మనకు మన దేశంలో ఏంటంటే మందుకు చెప్పుకుంటే అన్ని పోతాయి అనేది ఒక ఫీలింగ్ అనమాట. సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఇంట్లో వాళ్ళకి చెప్పరు కానీ మందు బాటలు పెట్టుకొని దానికి చెప్తా కూర్చోంటారు. ఇల్లు తీసుకో, ఇల్లు ఇప్పిస్తారులే, సరేనా? ఏమైందే సరోజమ్మ పంచాయతీ? ఇల్లు కావాలంటే ఏమి కట్టినింటికి బిల్లు ఎట్లా చేస్తారు? చూపించాను సార్, నేను చేయను అన్నారు సార్. సార్ ముందు గారు మన గవర్నమెంట్ ఈయనకు కూడా చూపించాను సార్. గునాది బిల్లు లేదన్న పడిందా? కట్టినారు సార్, ఇల్లు కట్టినది ఎప్పుడో సార్. బిల్లు వస్తుంది లేనట్లు కట్టినారు, ప్లాస్టింగ్ చేయకూడదు అంతా చూడమా, సగం సగం కట్టినారు. మన గవర్నమెంట్ చెప్పినాము అట్లా కట్టకూడదున్నా. అప్పుడు గవర్నమెంట్ ఏం నాయంద్రనా, ఎలా ఉన్నావు? టైఫాయిడ్ జ్వరం వచ్చింది. ఇప్పుడు మొన్న పోయేటప్పుడు చూస్తే మెత్తమన్నా చెప్పనా? సర్వే నెంబర్ తప్పుపడిందా రిజిస్ట్రేషన్ అప్పుడు? మళ్ళీ దాని ఆన్లైన్ ఒప్పుకోరమ్మా, అంతా ఒకటేనమ్మా? లేదు సార్, మేము ఇద్దరు. ఏం చెప్పను? 96లో సర్వే నెంబర్ రాంగ్ రిజిస్ట్రేషన్ సార్. రిజిస్ట్రేషన్ రాంగ్ అయిందా? 96లో లెటర్లు తప్పు ఉన్నాయి, చాలా మంది వస్తుంటాయి. అవును, అది మనం చేసేకైతే రిజిస్టర్ ఆఫీస్లోనే కదా, డిఆర్ఏ కదా. సవరణ రాలా వాళ్ళు ఇప్పుడు నేను అమ్మింటా అనుకో, నేను రాన్నా సవరణ చేసే, అది సమస్య. సవరణ వాళ్ళు చేయాల్సిందే. ఓనర్ ఇప్పుడు ఒకవేళ అడంగల్ కరెక్షన్స్ లేకుంటే ఇంకోటి ఏదైనా కానీ సమస్య ఉంటే అది రెవెన్యూ చేస్తా అంటారు. రిజిస్ట్రేషన్ అంటే నీకు నాకు జరిగిన ఒప్పందం, అవునా? అదే సార్ మండల సర్వే నేను చెప్పేది. మండల సర్వే వాళ్ళతో సంబంధం లేదు. నీకున్న భూమిలో ఉండే సర్వే నెంబరు, వాళ్ళు చేయించిన సర్వే నెంబర్ తప్పు అనేదే కదా నీది, అంతే కదక్క? సో నీకు ఎవరైతే చేయించారో సవర్ణ అని రిజిస్టర్ ఆఫీస్లో ఉంటుంది. అతను వచ్చి ఇట్లా తప్పు జరిగింది అని చెప్పేసి సవర్ణ పిటిషన్ వేసుకుంటే కట్టేస్తే ఇది మార్చేసి డాక్యుమెంట్ ఆయన అక్కడికి రావాలా, ఏలుముద్ర వేయాలా, సరేనా? అది వస్తేనే చేస్తారు. ఇది రెవెన్యూతో ఏం సంబంధం లేదు. సబ్ రిజిస్టర్ ఆఫీస్కి నీకు అమ్మినోడు వచ్చి ఇది సవర్ణ చేసుకుంటున్నాము